తమిళనాడు సినీ హీరో విజయ్ చారిత్రాత్మక విజయం. అనతి కాలంలోనే రాజకీయ పార్టీని పెట్టి అధికారంలో రావటంలో ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని, ఎంజీఆర్, తమిళనాడు ఇటువంటి వారి సరసన విజయుడు స్థానం సంపాదించుకోగలిగాడు అంటే అదిట్లో ఎన్నో దశాబ్దాల కాలం నాటి ద్రవిడియన్ పార్టీలు డిఎంకే కానీ ఏడిఎంకే కానీ వీళ్ళని మట్టి కనిపించి అధికారంలోకి వచ్చాడు అంటే సంతోషించదగ్గ పరిణామం. ఇదే విషయంలో ఒక విషయం చెప్పాల్సి వచ్చే పరిస్థితి మనకి కలిగింది. ఎందువలనంటే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు. ప్రజలందరూ పాలించడం జరగదు కాబట్టి వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు. వీళ్ళు కేర్ టేకర్స్. ప్రభుత్వాలు అనేది ప్రజల కేర్ టేకర్స్. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నికయ్యి ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని వాళ్ళు చూసే బాధ్యతని ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటాయి. దానిలో మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ దీంట్లో నేను ఒక విషయం చెప్పాలి అంటే, ఒక తెలుగువాడిగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ గబ్బు తమిళనాడు కూడా వ్యాపించింది. ఏమిటయ్యా అంటే సంక్షేమ కార్యక్రమాలు, ముబ్బడిగా సంక్షేమ కార్యక్రమాలు. ఎలక్షన్లో లెఫ్ట్, రైట్, సెంటరు అధికారంలోకి రావటమే పరమావధిగా ఎన్నికల వాగ్దానాలను గుప్పించి వాటిని సక్రమంగా నెరవేర్చలేక ప్రభుత్వాలని అప్పులు పాలు చేసి ప్రజలను పేదవాళ్ళుగా తయారు చేసే కార్యక్రమాలు చేపట్టడం చాలా శోచనీయం. ఇదే పదంలో ఈ తమిళనాడు సినీ హీరో విజయ్ కూడా ఇదే పందాన్ని ఎంచుకున్నాడు. రాజకీయంలోకి రావాలి, దానికోసం ఏదైనా చేయాలి అని సాధ్యాలు ఆలోచించకుండా ఎన్నికల వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు ఈ విజయ్ తమిళనాడుని మరో 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు పరిపాలించాలి. మరి ఈయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే పత్రికలు రాసిన ఏమని అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ కావాలి అని. అది కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలి అంటే, అన్ని కార్యక్రమాలు చేయటానికి కూడా కాదు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి తెలుగునాట, అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడి రాబడి తగ్గిపోయి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేయటం వలన లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ధనికంగా ఉన్న రాష్ట్రాలను పేదలుగా మార్చే పరిస్థితి కల్పించారు. భారతదేశంలో ఇప్పుడు తమిళనాడు నెంబర్ 1 ధనిక రాష్ట్రం. రెవెన్యూ పరంగా చాలా ధనిక రాష్ట్రం. మరి ధనిక రాష్ట్రం అనతి కాలంలోనే ఈ 5 సంవత్సరాల్లోనే పేద రాష్ట్రంగా మారబోతుందా? ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే 1,00,000 కోట్లు రావాలి. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంత రెవెన్యూ, అంత అభివృద్ధి జరుగుద్దా? సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టిన ఖర్చు కంటే అభివృద్ధి వచ్చే ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు ఈ విజయ్ తమిళ సినీ హీరో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే, ప్రతి గృహిణికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నాడు ఇయర్లీ, ఒక సంవత్సరంలో. దాని మీద ఉన్న బడ్జెట్
ప్రతి స్త్రీకి 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానన్నాడు. అదేవిధంగా 4,000 రూపాయలని అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులకి వృత్తి కల్పిస్తానన్నాడు. అదేవిధంగా 10,000 రూపాయలు ప్రతి చదువుకున్న వాడికి స్కిల్ డెవలప్మెంట్, అంటే వృత్తిపరమైన స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం సంపాదించుకోవడం కోసం 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. అయితే ఐటీఐ వాళ్ళకి 8,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంతే కాదు, 5 లక్షల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 5 లక్షల రూపాయలు రుణ రూపంలో ఇస్తానన్నాడు. అక్కడితో ఆగలే. 20 లక్షల రూపాయలు కొలెటరల్ సెక్యూరిటీ లేకోకుండా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తానన్నాడు. 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. ఎన్ని లక్షలు? 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. ఇంతే కాకుండా సీఎం వాలంటీర్స్, ఈ మధ్య మీరు జగన్ గారు విలేజ్ వాలంటీర్స్ పెట్టినట్టు మీ అందరికీ పరిచయమే. అదేవిధంగా 5 లక్షల మందిని విలేజ్ వాలంటీర్స్గా పెట్టి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు శాలరీ ఇస్తానన్నాడు. ప్రతి క్వింటాల్కు ధాన్యానికి 3,500 ఇస్తానన్నాడు. అలానే చెరకుకి 4,500 క్వింటాల్కి ఇస్తా అన్నాడు. ఇట్లా లెఫ్ట్ రైట్ సెంటర్ అధికారంలోకి రావాలని ఇచ్చి పడేశాడు. ఇప్పుడు ఇన్ని తీర్చాలి అంటే తమిళనాడు భరించే పరిస్థితి ఉందంటారా? మరి ఇది తీర్చకపోతే చేసేదేంటి? ప్రపంచ బ్యాంకు దగ్గర చెప్ప పట్టుకొని వెళ్ళాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకురావాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాల అప్పులు తీసుకొచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రాల అప్పులు తీసుకొచ్చినాయి. తెచ్చిన అప్పులకే మిత్తికి కట్టడానికే డబ్బులు లేవు, శాలరీస్ పే చేయడానికే డబ్బులు లేవు. ఈ దుస్థితి తప్పనిసరిగా తమిళనాడు రాష్ట్రానికి రాబోతుంది. ఎందువలనంటే తలకు మించిన వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం కాదు, విజయన్ అధికారంలోకి వచ్చాడు. ఏం చేస్తాడు? తమిళనాడుని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తాడు. తీర్చేది ఎవరు? తమిళనాడు ప్రజలు. ప్రజలు తీర్చాలి ఈ డబ్బుల్ని. కేర్ టేకర్స్గా మనం ఎన్నుకున్నాం ప్రభుత్వాల్ని. మంచిగా పరిపాలించండి రా బాబు అన్నాం. వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతులు రీతిలో సంక్షేమ కార్యక్రమాలకు పెట్టేసి అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోతున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్లకు కాయట్లేదు కదా. కనుక వీళ్ళు ఇంటర్నేషనల్ బ్యాంక్స్, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకు లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు పోయి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్ని ఖర్చు పెడితే అప్పుడు ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా మారదా? ప్రతి రాజకీయ నాయకుడికి ఇది అలవాటైపోయింది, ప్రతి రాష్ట్రానికి ఇది అలవాటైపోయింది. అన్నీ ఉచితాలే. ఎంత మేరకు, ఏ మేరకు ఇవ్వాలి అంటే ఆ మేరకే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే అధోగతి పాలవటం తప్పితే ఏమీ లేదు. ఈ విజయను కూడా ఆ తాను మొక్కే తెలుగు రాష్ట్రాలు ఏ విధమైన వాగ్దానాలు చేశారో అదే విధంగా విజయం కూడా చేసి విజయుడైపోయింది. ఇప్పుడు భవిష్యత్తు చూసుకోవాలి. ఇంకొక హెచ్చరిక కూడా ఈ విజయన్ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. ఏమిటంటే ఏ చరిత్ర చూసినా ఒక్క స్త్రీ వల్ల చరిత్రలో ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి, ఎన్నో రాజ్యాలు కనుమరుగైపోయినాయి, రాజులందరూ కనుమరుగైపోయారు, రక్తం ఏరులై పారింది. వీటిలో అత్యధిక భాగం దీని వెనక అంతా కూడా స్త్రీలే.
అంత దాకా ఎందుకండి? ఎన్టీ రామారావు గారు స్థాపించారు తెలుగుదేశాన్ని. మధ్యలో ప్రభుత్వం పడిపోయింది. ఎందుకు పడిపోయిందో మీ అందరికీ తెలుసు. దాని వెనుక కూడా ఒక స్త్రీ. ఇప్పుడు విజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉందని పబ్లిక్గా చర్చించుకుంటున్నారు. ఆ స్త్రీ కనుక వచ్చి పరిపాలనలో భాగంగా పాల్గొని నిర్ణయాలలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదిగితే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. పక్కన 2 సింహాలు కూర్చొని ఉన్నాయి, డిఎంకే, ఏఐడిఎంకే. ఇది రాజకీయాల్లో ఈ 2 పార్టీలు ఆరితేరి ఉన్నాయి. విజయన్ పార్టీని మింగేయటం క్షణాల్లో పని. కనుక విజయన్ అనేవాడు మొదటిసారిగా సీఎం అయ్యాడు కాబట్టి ఆయన అభినందిద్దాం. కానీ ఆయనకి ఈ హెచ్చరిక కూడా ఎందుకు చేయదలుచుకున్నాము అంటే, ఏ నిర్ణయాత్మకమైన శక్తి ఆయన వెనక ఉండకూడదు. ఉంటే కనుమరుగైపోతాడు. నేను చెప్పే కదా, ఎన్నో రాజ్యాలు కూలిపోయిన దాని వెనక అందరూ స్త్రీలే. స్త్రీ కొరకవే జరిగినాయి. అదే స్త్రీ ఇక్కడికి వచ్చి నిర్ణయాల్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదిగితే కూలిపోవటం ఖాయం. పారా హుషార్ మిస్టర్ విజయ్. నువ్వు సీఎంగా గెలిచినందుకు నా అభినందనలు. థ్యాంక్ యూ.